కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ ను విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరేపల్లి రామును సిట్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ముగ్గురు నుంచి సమాచారం రాబట్టారు. ఆరేపల్లి రామును విచారణ తర్వాత పంపించేశారు. ప్రస్తుతం జోగి రమేష్, జోగి రాముల విచారణ కొనసాగుతుంది. సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అటు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఏమిటని అధికారులు ప్రశ్నించారని, అయితే తనకు ఏమీ తెలియదని చెప్పానని అనుచరుడు ఆరేపల్లి రాము తెలిపారు. జనార్దన్ రావు స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్నారని, ఆయనతో ఎటువంటి లావాదేవీలు లేవన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నకిలీ మద్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు, అదేవిధంగా జోగి రమేష్ తో సన్నిహితంగా ఉన్న ఆరేపల్లి రాముని కూడా ఉదయం అదుపులో తీసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఆరేపల్లి రాముని కొద్దిసేపు క్రితం స్టేట్మెంట్ తీసుకుని వదిలిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. మనతో పాటు రాము గారు ఉన్నారు. చెప్పండి, ఎప్పుడు ఈ కేసుకు సంబంధించి చూస్తున్నారు? జోగి రమేష్ గారి పాత్ర ఉందని కొన్ని రోజులుగా అభియోగాలు ఉన్నాయి. ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తానికి కారణం అంటే ఎన్నింటికి అదుపులో తీసుకున్నారు? మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళడానికి కారణం అయితే నాకైతే చెప్పలేదండి. నన్ను సుమారు 6:30 ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులను, సిట్ అధికారులు జోగిరాము గారి ఇల్లు అడ్రస్ తెలియదు, అడ్రస్ చూపించమని చెప్పారు. లోకల్ పోలీసులకి రాము గారు అడ్రస్ తెలుసండి అని చెప్తే ఆయన కూడా వెళ్ళలేదు. నన్ను జీబీకి ఇచ్చారు. సుమారు 7 గంటలకి విజయవాడ ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 2 గంటల తర్వాత నా స్టేట్మెంట్ అడిగారు. స్టేట్మెంట్ ఇచ్చాను. స్టేట్మెంట్ ఆన్ రికార్డు ఆయన రాసుకున్నారు. ఎస్ఐ గారు ఎవరు రాసుకున్నారు. జోగి రమేష్ గారి వివరాలు, ఆయన ఫ్యామిలీ వివరాలు, ఆయన వ్యాపార లావాదేవీలు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ ఏమున్నాయని కూడా మొత్తం అడిగారు. పూర్తిగా కూడా వాళ్ళు సహకరించారు. మళ్ళీ ఏమైనా అవసరమైతే పిలుస్తామన్నారు. కంపల్సరీ వస్తామని చెప్పారు. ఈ కేసు సంబంధించి చూస్తున్నారు, మొదటి నుంచి రాజకీయంగా ఉందని మీరు చెప్తున్నారు. అభియోగాలు జోగి రమేష్ గారి పాత్ర ఉందని మీ ప్రాంతంలో పుట్టి పెరిగిన అద్దెపల్లి జనార్దన్ రావు చెప్తున్నారు. మీకు కూడా జనార్దన్ రావు పరిచయమా, లేకపోతే ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందండి? అదే ప్రాంతంలో అద్దెపల్లి జనార్దన్ పుట్టిన ప్రాంతంలో నేను కూడా పుట్టి పెరిగానండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, వాళ్ళ వరాలని కూడా చూస్తున్నాం. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళది ఏదో పచారీ కొట్టు ఉండేది, అట్లా మాకు పరిచయాలు తప్ప వేరేగా నా చిన్నప్పటి నుంచి రమేష్ గారి కుటుంబాన్ని దగ్గరకు ఉంటాను. రమేష్ గారికి అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తికి ఏ రోజు కూడా వ్యాపార లావాదేవీలు ఆన్ ది రికార్డులు కానీ ఆఫ్ ది రికార్డులు కానీ ఎక్కడా కూడా ఎటువంటి సంబంధం లేదు. పూర్తిగా అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తిని భయపెట్టో, ప్రలోభ పెట్టో, డబ్బులు చూపో పేరు చెప్పెట్టుండొచ్చు. ఎవరో ఇప్పుడు నేను వెళ్ళి వేరే రాజకీయ నాయకుడి పేరు లేదా మంత్రి పేరు చెప్తాను, తీసుకొచ్చి వాళ్ళని కూడా ముద్దారి చేస్తానని చేర్చమనండి. ఇదంతా కూడా కక్షాంధింపులు భాగం తప్ప వేరే ఏం కాదు. ఇది ముఖ్యంగా ఈరోజు ఈ మద్యం కుంభకోణం సంబంధించి ఆరేపల్లి రామును విచారణ పూర్తి అయినంతరం బయటికి పంపించారు. అయితే మరోసారి అందుబాటులో ఉండాలని విచారణ చేసే అవకాశం ఉంటుందని ముందే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసులో అభియోగం జోగి రమేష్ కానీ అద్దెపల్లి జనార్దన్ రావు ఎటువంటి సంబంధం లేదు, లావాదేవీలు ఏమీ లేవని చెప్పి రాము చెప్తున్నారు. ఇదే అంశాన్ని తన స్టేట్మెంట్ రూపంలో కూడా అధికారులకు చెప్పినట్టు కూడా ఆయన చెప్తున్నారు. విలియమ్స్తో వరప్రసాద్, అభినంద జ్యోతి, విజయవాడ.